హాయ్, నేను విద్యను. ధనవంతులకి పేదవాళ్ళకి తేడా చెప్పండి అని నేను అడిగితే మీరేం చెప్తారు? బాగా తెలివైన వాళ్ళు ఏం చెప్తారు అంటే పేదవాళ్లతో డబ్బుండదు, ధనవంతులతో బాగా డబ్బుంటుంది అని చెప్తారు. ఇప్పుడు నేనేం చెప్తానో తెలుసా? పేదవాళ్ళకి ధనవంతులకి తేడా డబ్బొక్కటే కాదు, ధైర్యం, తెలివి, చురుకుగా ఆలోచించే విధానం. డబ్బును పక్కన పెడితే పేదవారు ధనవంతులు కూడా సాధారణ మనుషులే. ధనవంతులు తెలివిగా ఆలోచించి ధైర్యంతో తమ దగ్గర ఉన్న డబ్బును పెట్టుబడిగా పెడతారు. సరైన సమయంలో చురుకుగా ఆలోచించి తమ డబ్బును డబ్బులు చేసే ప్రయత్నం చేస్తారు. ధనవంతులు రేపటి మీద ఆశతో ఉంటారు, రేపటి కోసం ధనాన్ని కూడబెడతారు. ధనవంతులు ఆశాజీవులు. మనిషికి జీవితం మీద ఆశ ఉండటం అనేది ఎంతటి సమస్య నుంచైనా బయటపడేస్తుంది. కానీ పేదవారికి జీవితం మీద ఆశ ఉండదు, ఆశయం ఉండదు. అందుకే పేదవారు ఎప్పటికీ పేదవారుగా ఉంటారు. చాలామంది పేదవారు కొన్ని పదాలను బాగా వాడుతుంటారు. ఉన్నంతలో కాళ్ళు ముడుచుకోవాలి, ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండి, సంపాదించింది మొత్తం ఇప్పటికే ఖర్చు చేస్తే చాలు అని. ఇలాంటివి చాలానే మాట్లాడతారు పేదవాళ్ళు. అలాగే ఒక పద్యం గురించి ప్రతి పేదవానికి బాగా తెలుస్తుంది. ఇలాంటి పద్యాలని, మాటల్ని పేదవాళ్ళందరూ ఆదర్శంగా తీసుకుంటారు. ఆ పద్యం ఏంటంటే, ధనము కూడబెట్టి ధర్మంబు చేయక, తాను తినక లెస్స దాచుకాక, తేనెటీగ కూర్చి తెరువరికియదా విశ్వదాభిరామ వినురవేమ. పద్యం పలకడంలో ఏదైనా పొరపాట్లుంటే క్షమించండి. ఈ పద్యంలో ఉన్నట్టు ధనము మనతో ఉంటే దానమైనా ఇచ్చేయాలి, లేదా మనం దివాలా తీసేదాకా ఉన్న డబ్బుల్ని ఖర్చైనా పెట్టేయాలి. ఇదే పేదవాళ్ళందరూ అనుసరించే పద్ధతి. ఇందులో లాస్ట్ లైన్, తేనెటీగలు తేనెను మొత్తం కూడబెడుతుంది, అది వేరే వాళ్ళ సొంతమవుతుంది అని ఉంది కదా. నిజమే, తేనెటీగలు తేనెను కూడబెడతాయి, కానీ అది వేరే వాళ్ళ సొంతమవుతుంది. అయినా సరే అవి అలుపనేది లేకుండా తేనెను తన జీవిత కాలమంతా కూడా కూడబెడుతూనే ఉంటాయి. అలా అని అవేమీ ఆకలితో ఉండవు, తాను తిని మిగిలింది దాస్తాయి. కానీ మనుషులెందుకు దాయడం, కూడబెట్టడం అనేది తెలియకుండా పేదవారిగా ఉండాలనుకుంటారు? రేపు అనే దాని మీద ఆశ లేకుండా ఉంటారు. అతి చిన్న జీవి అయిన తేనెటీగలే ఎంతో తెలివిగా రేపటి గురించి ఆలోచించి తేనెను దాస్తాయి. నాకు తెలిసి తేనెటీగలు కూడా ధనవంతుల లిస్టులో మొదటిగా ఉంటాయి. ఎన్నిసార్లు తేనెను పోగొట్టుకున్నా అవి అలుపెరుగక తిరిగి తమ పనిని ప్రారంభిస్తాయి. వీటిలాగే మనిషి కూడా కష్టం వచ్చింది అని కృంగిపోకుండా తిరిగి ఎలా మన జీవితంలో ఎదగాలి అని ఆలోచించాలి. జీవితంలో ఏదైనా జరగని వాటన్నింటినీ తట్టుకొని నిలబడి ధైర్యంగా ముందడుగు వేసి జీవితం అంటే ఏంటి అని నలుగురు మిమ్మల్ని చూసి నేర్చుకునేలా తయారవ్వండి. ఖచ్చితంగా రేపటి గురించి ఆలోచించండి. రేపు అనే దాని మీద ఆశ పెంచుకోండి. సేవ్ మనీ, సేవ్ ఫ్యామిలీ. అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.